Hello, Chatrum. Welcome back to our channel, DV Vidyalaya. Already in our previous Python classes, we have already discussed about what is a Python, what is a programming language, how to print and display output using print statement, and then various printing patterns and how we display output using the console, and what are the advantages of Python, and what are the various career opportunities do we have, and what are the various applications of Python and so in this today's class, we are going to discuss about కామెంట్స్ ఇన్ పైథాన్. పైథాన్‌లో అసలు కామెంట్స్ అంటే ఏంటి అనేది మనం ఈ క్లాస్‌లో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం అన్నమాట. సో, అసలు ఏంటి కామెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1000 లైన్స్ టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ మొత్తంని మనం చదువుతాము. దట్ ఈస్ ఓకే. వెల్ అండ్ గుడ్. అందులో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాము? దాన్ని అండర్‌లైన్ చేసేసి ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వి హావ్ టు రివైజ్ దిస్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి రాసుకుంటాం. అదేమన్నా టెక్స్ట్ బుక్‌లో పార్టా? మనం రాసుకున్న ఇంపార్టెంట్ అనే టెక్స్ట్? లేదు. బట్ స్టిల్ మనం అది రాసుకుంటాం. ఎందుకు అంటే ఇంకొకసారి మనం టెక్స్ట్ బుక్‌ని రివైజ్ చేసేటప్పుడు అది ఇంపార్టెంట్ అని మనకు అర్థం కావడానికి. ఒకవేళ మన టెక్స్ట్ బుక్‌ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇలా మార్క్ చేశారు దీన్ని అని వాళ్ళకి కూడా తెలియడానికనమాట. ఇట్ విల్ మేక్ మోర్ రీడబుల్ అండ్ మోర్ ఎఫర్ట్‌లెస్‌లీ ఇంపార్టెన్స్ అన్నమాట. సో, దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రొడక్షన్ అబౌట్ కామెంట్స్ ఇన్ పైథాన్ అన్నమాట. సో, ఈ కామెంట్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. మనం నార్మల్‌గా ఏం రాస్తాము అంటే, ఏ కామెంట్ ఈస్ టెక్స్ట్ రిటన్ ఇన్ ఏ ప్రోగ్రామ్ అన్నమాట. కామెంట్ ఈస్ ఎ టెక్స్ట్ రిటన్ ఇన్ ప్రోగ్రామ్. సో, ఇది ఏం చేస్తాము? ఈ టెక్స్ట్ అనేది ఏంటి అంటే ఇగ్నోర్డ్ బై ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! లైన్ బై లైన్‌ని ఎగ్జిక్యూషన్ చేసేదాన్ని ఇంటర్ప్రిటర్ అంటాము. అండ్ దెన్ ఒకటేసారి మొత్తం రన్ చేసేదాన్ని ఏమంటాము అంటే కంపైలర్ అంటామనమాట. సో, ఎప్పుడు మనం అవాయిడ్ చేస్తాము దీన్ని రన్ చేయడము అంటే డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషనే గదా! సో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఈ కమెంట్స్‌లో మనం ఏం రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో, దట్ ఈస్ వై వి యూజ్ దీస్ కమెంట్స్ అన్నమాట. దీన్ని మనం మెయిన్‌గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ కమెంట్స్‌ని మెయిన్‌లీ యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ అసలు మనం ఆ లైన్‌ని ఎందుకు యూజ్ చేసాము అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అండ్ డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం మనం ఈ కామెంట్స్‌ని యూజ్ చేస్తామనమాట. అసలు మనకి ఈ కామెంట్స్ ఎందుకు అవసరము అంటే, మనం జస్ట్ డాక్యుమెంటేషన్ కోసము, ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసము అని మాత్రమే చెప్పుకోకూడదనమాట. అసలు ఒక ఎగ్జాంపుల్‌లో ఒక పైథాన్ ప్రోగ్రామ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1000-2000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి. ఏ కోడ్ ఎందుకు వర్క్ అవుతుంది? ఆ కోడ్ మీనింగ్ ఏంటి అని మనకెలా తెలుస్తది? ఇఫ్ వి రైట్ కామెంట్స్ ఆర్ ఇఫ్ వి యాడ్ కామెంట్స్ వి కెన్ ఈజిలీ గెట్ టు నో దట్ కదా! సో, అందుకని చెప్పేసి మనం యూజ్ చేస్తామనమాట. సో, ఏంటి యూజెస్ అని కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేసుకుందాం. సో దట్ వెన్ యూ రీడ్ ఆర్ వెన్ యూ లిజన్ you can get to know what a real comment is and then what are the main uses of comments అన్నమాట. Explains what does a complicated code means. కాంప్లికేటెడ్ అన్నా, డిఫికల్ట్ అన్నా ఒకటే. ఓకేనా? దాని మీనింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే మనల్ని మనమే ఇందాక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సో, అక్కడ ఒక కోడ్ ఉంది. లేదా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అని చెప్పి మనల్కి మనము రిమైండ్ చేసుకోవడానికనమాట. రిమైండింగ్ అవర్ సెల్వ్స్ వై వి హావ్ రిటన్ దట్ కోడ్. వి హావ్ రిటన్ దట్ లైన్ అనమాట. ఓకేనా? దీనికి కూడా మనము కామెంట్స్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు మీ నోట్‌బుక్‌ని వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు అది ఇంపార్టెంట్ అని వాళ్ళకి కూడా తెలియాలి కదా! కాబట్టి వాళ్ళకి అది ఇంపార్టెంట్ అని చెప్పడానికి, హెల్ప్ చేయడానికి కూడా మనం ఈ కామెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. హెల్పింగ్ అనదర్ ప్రోగ్రామర్.
అండర్‌స్టాండ్స్ అవర్ కోడ్ అన్నమాట. ఓకేనా? ఈ పర్పస్ కోసం గూడా మనం ఈ కామెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు రాసామేమో అనుకున్నప్పుడు ఏం చేస్తాము? టెంపరర్‌లీ ఆ పర్టిక్యులర్ లైన్‌ని ఎర్రర్ రాకుండా ఉండడానికి దాన్ని డిసేబుల్ చేస్తామనమాట. దీనికి కూడా మనం ఈ కామెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అండ్ దెన్ ఇంకోటేంట్రా అంటే ఫ్యూచర్‌లో ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఇప్పుడు పైథాన్ టీచ్ చేయాలి అనుకోని రాసుకుంటా ఉన్నాను. తర్వాత పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాను? ఆల్రెడీ కంప్లీటెడ్ పైథాన్ అని చెప్పి నేను నోట్ చేసుకుంటాను. సో, ఫ్యూచర్ పర్పస్ కోసం ఫ్యూచర్‌లో ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవడానికి కూడా మనం నోట్స్ అనేలాగా పెట్టుకుంటాం గదా! సో, అలా నోట్స్‌ని పెట్టుకోవడానికి కూడా ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఈ కామెంట్స్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద కేసెస్ వి యూజ్ దీస్ కామెంట్స్. సో, ఫస్ట్ వన్ ఏంటి? Comment is a text written in a program which is ignored by interpreter during program execution. తర్వాత మెయిన్‌గా మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం అన్నమాట. అసలు ఏ ఏ కేసెస్‌లో మనం దీన్ని యూజ్ చేస్తాంరా అంటే ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ వాట్ ఎ కాంప్లికేటెడ్ కోడ్ మీన్స్. అంటే అసలు అంత డిఫికల్ట్ కోడ్ మీనింగ్ ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏదన్నా ఉంది అని మనకి మనం చెప్పుకోవడానికి కూడా ఈ కామెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. తర్వాత హెల్పింగ్ అనదర్ ప్రోగ్రామర్. వేరే వాళ్ళకి మన కోడ్ యొక్క మీనింగ్ అర్థం అవ్వడానికి కూడా మనం ఈ కమెంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెన్ లీవింగ్ నోట్స్ ఫర్ ఫ్యూచర్ మోడిఫికేషన్స్. ఫ్యూచర్‌లో మనం ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అనుకున్నామనుకోండి. దాన్ని ఎలా మోడిఫై చేయాలి? ఏం మోడిఫై చేయాలి? అసలెందుకు మోడిఫై చేస్తున్నాము అని మనకు అర్థం కావడం కోసం మనం ఈ కామెంట్‌ని యూజ్ చేస్తామనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ కామెంట్స్ ఇన్ పైథాన్. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రింట్ చేద్దామా? నేనేం చెప్పుకున్నాను ఫస్ట్ పాయింట్ ఇగ్నోర్ చేసేస్తది. అది రన్ అవ్వకుండా అని చెప్పున్నాను. మనం ప్రింట్ స్టేట్‌మెంట్ లోపల కోడ్స్ ఇచ్చేసి ఏం ప్రింట్ చేసినా గూడా అది అవుట్‌పుట్‌లో వచ్చేస్తది అని చెప్పున్నానా? ఇక్కడ చూడండి. మనం ప్రింట్ లోపల ఏం ప్రింట్ చేసినా కూడా అది అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అయితది. అదే మన ముందు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తే ఏమవుతది? ఏం ప్రింట్ అవ్వదు. కావాలంటే చూద్దామా? సో, ఇది చూడండి. ఏమైనా వచ్చిందా ఔట్‌పుట్? సేమ్ లైనే గదా! ఇక్కడ అండ్ ఇక్కడ ప్రింట్ చేసింది. బట్ ఎందుకు రాలేదు అంటే, ఫస్ట్ మనం హ్యాష్ ట్యాగ్ పెట్టామనమాట. హ్యాష్ ట్యాగ్ ఇండికేట్స్ ఏ సింగిల్ లైన్ కామెంట్. ఈ సింగిల్ లైన్ కామెంట్ అనేది ఎప్పుడైనా మనం మెన్షన్ చేశాము అంటే, ఆ లైన్ మొత్తం ఆ హ్యాష్ ట్యాగ్ తర్వాత ఏదైతే ఉన్నాయో, అది మొత్తం పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదనమాట. పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది. దిస్ ఈస్ హౌ పైథాన్ కామెంట్స్ ఆర్ యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నాను. కామెంట్ పెట్టకుండా డైరెక్ట్‌గా రాసాను. వాట్ విల్ గెట్ ఎర్రర్ అన్నమాట. చూడండి ప్రింటింగ్ మై నేమ్ అని ఇచ్చున్నాను. ముందర నేను ఏ కామెంట్ ఇవ్వలేదు. అదే మనం ఇప్పుడు కామెంట్ ఇస్తే ఏమయ్యిద్ది? ఏం ఎర్రర్ రాదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుందన్నమాట. దిస్ ఈస్ హౌ వి మెన్షన్ కామెంట్స్ అన్నమాట. అసలు మనం ఇప్పుడు ఏదైనా కాలిక్యులేట్ చేయాలి. లేదంటే నా నేమే ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ మై నేమ్. తర్వాత ప్రింట్ ఇప్పుడేమవుతది? నా నేమ్ ప్రింట్ అవుతది. సో, ఈ చరిత అనేది ఏంటి అని వాళ్ళకు ఫ్యూచర్‌లో రన్ చేస్తాము. అసలెందుకు అక్కడ చరిత అని ప్రింట్ చేసాము అంటే మీకేం తెలుస్తది? మీకెలా తెలుస్తది? అదే మనం పైన ప్రింటింగ్ మై నేమ్ అని ఇచ్చున్నామనుకోండి. ఓకే. చరిత అనేది రన్ చేసిన పర్సన్ యొక్క నేమ్. కాబట్టి వాళ్ళు ప్రింటింగ్ మై నేమ్ అని చెప్పేసి అక్కడ కామెంట్ ఇచ్చున్నారు అని దానికో మీనింగ్ ఇస్తారనమాట. దట్ ఈస్ హౌ వి యూజ్ పైథాన్ కమెంట్స్. ఇంకోటి ఒకవేళ మీరు
యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఎలా రాస్తాము? హ్యాష్ ట్యాగ్ పెడతాము. క్యాలిక్యులేటింగ్ యావరేజ్ మార్క్స్ అన్నమాట. సో, ఇక్కడ పెట్టేస్తాము. తర్వాత దీన్ని రన్ చేస్తే ఏమవుతది? అసలు ఏం ఔట్‌పుట్ డిస్‌ప్లే అవ్వదు. అదే మనము యావరేజ్ అనేసి ఒక ఫంక్షన్ ఇచ్చేసి టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చేసామనుకోండి. ఇక్కడ ఎందుకు అండర్‌లైన్ చూపిస్తా ఉంది అంటే టోటల్ మార్క్స్ అండ్ దెన్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్‌ని మనం ఇంకా డిస్‌ప్లే చేయలేదు. అందుకని మనకి ఎర్రర్ చూపిస్తా ఉంది. అక్కడ అండర్‌లైన్స్ చూపిస్తా ఉన్నాయి. సో, యావరేజ్‌ని మనం ఇంకా చేయలేదు. డిక్లేర్ చేయలేదు. టోటల్ మార్క్స్‌ని డిక్లేర్ చేయలేదు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని డిక్లేర్ చేయలేదు. అదే మనం ఇప్పుడు టోటల్ మార్క్స్‌ని డిక్లేర్ చేద్దామా? ఇప్పుడు చూడండి మీకు టోటల్ మార్క్స్ ఈస్ ఈక్వల్ టు 500 అండ్ దెన్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈస్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇచ్చింది. అంటే మనం ప్రోగ్రామింగ్‌లో ఏం రాస్తున్నాము అనే దాన్ని బట్టి మనకొచ్చేస్తాయన్నమాట. సో, సజెషన్స్ ఒస్తాయి. గూగుల్ కొలాబ్ విల్ ఆల్సో గివ్ కోడ్ సజెషన్స్ అన్నమాట. సో, మనం ఈ గూగుల్ కొలాబ్‌లో ఇక్కడ మనం టోటల్ మార్క్స్ అనే వేరియబుల్ అండ్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసాము. కాబట్టి మనం దానికి వాల్యూ ఇవ్వాలి రన్ చేయాలి అంటే కాబట్టి మనకు డిఫాల్ట్‌గా ఈ వాల్యూస్ తీసుకోండి అని ఇచ్చేస్తదన్నమాట. ఇప్పుడు యావరేజ్ ఫార్ములా రాసాము. కానీ మనం దాన్ని ప్రింట్ చేసామా ఏమన్నా? ప్రింట్ యావరేజ్. అదే మనం యావరేజ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ప్రింట్ చేసామనుకోండి. ఏమవుతది? 100 ఒస్తది. ఎలా ఒస్తది? 500 డివైడెడ్ బై 5 అని గదా! దీని మీనింగ్. ఈ టోటల్ మార్క్స్ ప్లేస్‌లో 500 ఒస్తది. డివైడెడ్ బై ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ప్లేస్‌లో 5 ఒస్తదనమాట. 500/5 100 వచ్చేసిందా? సో, మనం అసలు ఏంటిది మీనింగ్‌ఫుల్‌గా మనం ఒక వర్డ్‌ని, మనం ఒక టెక్స్ట్‌ని యూజ్ చేసుకోవడానికి మనం ఈ కామెంట్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇంకొకటి నేను క్వెషన్ అడుగుతాను ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం యావరేజ్ ప్రింట్ చేసాము. ఈ యావరేజ్ ప్రింట్ చేయడానికి మనకేమైనా కాలిక్యులేటింగ్ యావరేజ్ మార్క్స్ అనే లైన్ ఏమైనా అవసరం వచ్చిందా? అవసరం రాలేదు. కానీ ఇది యావరేజ్ అని మనకు తెలియడానికి అండ్ దెన్ ఈ కోడ్‌ని యూజ్ చేసే వాళ్ళకి తెలియడానికి మనం ఇక్కడ జస్ట్ కామెంట్ అనేది పెట్టామన్నమాట. సో, కామెంట్స్ అనేది మెయిన్‌గా మనకు 2 టైప్స్ ఉంటాయి. సో, ఏంటి ఆ 2 టైప్స్ అంటే comments are of 2 types and they are single line comments and multi-line comments అన్నమాట. మల్టీ లైన్ కామెంట్స్ అయినా అనొచ్చు. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అయినా అనొచ్చు అన్నమాట. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంట్రా అంటే, మన కామెంట్ అనేది ఓన్లీ సింగిల్ లైన్‌లోనే ఉంటది. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంట్రా అంటే, మన కామెంట్స్ అనేవి మోర్ థాన్ 1 లైన్. మోర్ థాన్ 1 లైన్‌లో ఉంటే దాన్ని మనం మల్టీ లైన్ కామెంట్స్ అనేసి అంటామనమాట. సో, దీస్ ఆర్ ద వెరీ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ పైథాన్ అనమాట. సో, సింగిల్ లైన్ కామెంట్‌కి మనం ఏం చేయాలి అంటే, సింపుల్‌గా మనం ఏం చేయాలా? హ్యాష్ ట్యాగ్ ఇచ్చేయాల. హ్యాష్ ట్యాగ్ ఇండికేట్స్ సింగిల్ లైన్ కామెంట్. సో, ఈ హ్యాష్ ట్యాగ్‌ని మనం సింగిల్ లైన్ కామెంట్‌గా యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఈ డాగ్ స్ట్రింగ్ అంటాము. లేదంటే ఇన్వర్టెడ్ కామర్స్ అంటాము. ట్రిపుల్ కోట్స్. సో, ఈ ట్రిపుల్ కోట్స్ మధ్యలో మనం ఏం రాసినా గూడా, దాన్ని గూడా మనం ఏమంటాంరా అంటే, మల్టీ లైన్ కామెంట్స్ అని అంటామనమాట. సో, హ్యాష్ ట్యాగ్ ఈస్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ ట్రిపుల్ కోట్స్ ఈస్ మల్టీ లైన్ కామెంట్. సో, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సింగిల్ అండ్ మల్టీ లైన్ కామెంట్. ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్ అనేది సింగిల్ లైన్‌లోనే వర్క్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చున్నాము. తర్వాత ఏం రాసినా గూడా ఇది ఏది ప్రింట్ అవ్వదు. జస్ట్ రన్ అవుతది. బట్ ప్రింట్ అవ్వదు. అదే మనం మల్టిపుల్ లైన్స్ కమెంట్స్ ఇవ్వాలి అనుకోండి. ఇచ్చున్నాం. 6 ఇచ్చున్నాం. దీని మధ్యలో ఫస్ట్ లైన్‌లో ఇది రాస్తాము. సెకండ్ లైన్‌లో రాస్తాం. థర్డ్ లైన్‌లో రాస్తాం. ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్. సో, అన్ని లైన్స్‌లో కమెంట్స్ ఒకటేసారి రాస్తామనమాట. సో, ఏమన్నా రన్ అయ్యిందా?
ఏం రన్ అవ్వలేదు. సో, దీన్నేమంటాంరా మనము అంటే డాక్యుమెంటేషన్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఏ మల్టీ లైన్ కామెంట్ అని చెప్పేసి మనం చెప్తామనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టార్టింగ్‌లో కామెంట్ రాసేదే చూసాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ప్రింట్ స్టేట్‌మెంట్ రాస్తున్నాను. ఇందులో నా నేమ్ ప్రింట్ చేస్తున్నాను. నేమ్ ఈజ్ షరిత అని చెప్పేసి. తర్వాత ఇక్కడ మనం కామెంట్ రాస్తే ఇది వర్క్ అవుతదా లేదా చెప్పండి చూద్దాము? అవుతది. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ పక్కన ఏమున్నా ఆ లైన్ ఎండింగ్ దాకా అది వర్క్ అవ్వదు. ఓన్లీ ఆ హ్యాష్ ట్యాగ్ ముందు వరకు ఏం డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఓన్లీ థిస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. బట్ ఆఫ్టర్ హ్యాష్ ట్యాగ్ వాటెవర్ ఈస్ రిటన్ దిస్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఇన్ అవర్ స్క్రీన్ అన్నమాట. దిస్ ఈస్ వాట్ అబౌట్ ఎ కామెంట్ ఈస్. సో, మల్టిపుల్ సింగిల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్సే కాదు. ఈ సింగిల్ లైన్ కామెంట్స్‌ని మల్టిపుల్ లైన్స్‌లో మనం ఎలా రాస్తాము అంటే ఫస్ట్ ఒక హాష్ ట్యాగ్ రాస్తాము, ప్రింట్ చేస్తాము. మళ్ళీ ఒక హాష్ ట్యాగ్ రాస్తాము, ప్రింట్ చేస్తాము. మళ్ళీ హాష్ ట్యాగ్ రాస్తాము, ప్రింట్ చేస్తాము. మళ్ళీ హాష్ ట్యాగ్, ప్రింటింగ్ సంథింగ్, మళ్ళీ హాష్ ట్యాగ్, మళ్ళీ ప్రింటింగ్ సంథింగ్. సో, ఇది ఏంట్రా అంటే మల్టిపుల్ సింగిల్ లైన్ కామెంట్ అన్నమాట. మల్టీ లైన్ కామెంట్ వేరు. మల్టిపుల్ సింగిల్ లైన్ కామెంట్ వేరు. మల్టీ లైన్ కామెంట్ అంటే కంప్లీట్‌గా ఒకేసారి. అదే మల్టిపుల్ సింగిల్ లైన్ కామెంట్ అంటే ఒక్కొక్క లైన్‌కి సెపరేట్‌గా మనము ఈ కామెంట్‌ని ఇవ్వడం అన్నమాట. సో, ఇదేంట్రా అంటే మనం మన కామెంట్స్‌ని ఆర్గనైజ్ చేయడానికి ఒక కోడ్‌ని మనం ఈ మల్టిపుల్ సింగిల్ లైన్ కోడ్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఇంకొకటి కామెంట్స్‌లో ఏదైనా ఉండొచ్చా? కెన్ కామెంట్స్ కంటైన్ ఎనీథింగ్. సో, కామెంట్స్‌లో ఏదైనా ఉండొచ్చా? ఓన్లీ లెటర్ ఉండాలా? అని చెప్పి మీకెవరికైనా డౌటొచ్చిందా ఇప్పుడు దాకా? రాలేదా? సో, ఏమైనా ఉండొచ్చా? లేదా? అనేది చూద్దాం ఇప్పుడు. అసలు ఏదైనా ఉండొచ్చా? లేదా పర్టిక్యులర్ ఫార్మాట్‌లోనే ఉండాలా? అని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ మనం లెటర్స్ ఇచ్చి చూద్దాం. క్యాపిటల్స్ ఇద్దామా? నెక్స్ట్ తర్వాత 1, 2, 3, 4, 5 ఇద్దామా? తర్వాత వర్డ్స్ ఇద్దామా? తర్వాత ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్‌ని యూజ్ చేద్దామా? సో, ఇవన్నీ కూడా కరెక్ట్ కామెంట్సే అవుతాయన్నమాట. అండ్ ఇఫ్ వి ట్రై టు రన్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ విల్ గెట్ వి విల్ నో అన్నమాట ఇప్పుడు. ఇప్పుడు మనం ఇది రన్ చేద్దాం. ఏమవుతదో కూడా చూద్దాం. అంటే మనకు నంబర్స్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు, సెంటెన్స్ ఉండొచ్చు, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాన్ని పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తది. కానీ ఇగ్నోర్ చేసినంత మాత్రాన ఈ కామెంట్స్ అనేది మీనింగ్‌లెస్ అనేది కాదనమాట. సో, మనం కామెంట్‌లో ఏదైనా రాయొచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ దెన్ కామెంట్స్‌లో మనం పైథాన్ కోడ్‌ని గూడా రాయొచ్చా? పైథాన్ కోడ్‌ని కూడా మనం కామెంట్‌లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ లోపల ఏదైతే మనం యూజ్ చేస్తామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ మనం ప్రింట్ లోపల కామెంట్ రాసినా కూడా ఫస్ట్ ప్రింట్‌కి మనం ప్రియారిటీ ఇస్తాం గదా! సో, కాబట్టి అది కూడా మనకు రన్ అవుతదనమాట. ప్రింట్ ఇక్కడ చూడండి. ఇదొకటా? ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు ఇక్కడ ప్రింట్ స్టేట్‌మెంట్ వర్క్ అవుతది. కానీ మనం ఈ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని కామెంట్ తర్వాత పెట్టున్నాం. కాబట్టి ఇదేమన్నా ఎగ్జిక్యూట్ అవుతదా? అవ్వదు. ఓన్లీ
మనకు ఫస్ట్ లైన్‌లో ఉన్న ప్రింట్ హలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. దిస్ ఈజ్ వై ఇట్ కామెంట్ ఔట్ ద ఎంటైర్ స్టేట్‌మెంట్ అన్నమాట. మనం కోడ్‌ని గూడా కామెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అసలు మనం కోడ్‌ని ఎందుకు కామెంట్ చేయాలి టెంపరరీగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా ఎర్రర్ ఒస్తది. ఆ ఎర్రర్ స్టెప్‌ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాము? ఆ కోడ్‌ని డిలీట్ చేయలేము. వేరే వాళ్ళకి మనం షేర్ చేయాలి. ఇందులో ఎర్రర్ ఉంది. ఇది రెక్టిఫై చేయండి అని. అదే మనం దాన్ని కామెంట్ చేసి పెట్టామనుకోండి, ఏమవుతది? ఓకే. ఇక్కడే ఎర్రర్ ఉంది. అందుకనే మనం ఈ లైన్‌ని కామెంట్ చేశాము అని చెప్పేసి చూసే వాళ్ళకి కూడా అర్థమవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ వరల్డ్‌లో స్టెప్ బై స్టెప్ డీబగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? ప్రింట్ 1 తర్వాత ప్రింట్ 2 తర్వాత ఏం ప్రింట్ చేస్తాము? ప్రింట్ 3 తర్వాత ప్రింట్ 4 ఇవన్నీ మనం రన్ చేస్తాము. కానీ మనకు ఓన్లీ 1, 2, 4 స్టేట్‌మెంట్స్ కావాలా? 3లో ఏదో ఎర్రర్ ఉంది అని చూపిస్తా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాంరా అంటే కంప్లీట్‌గా ఇక్కడే వేరే లైన్‌లో చేశాను చూడండి. ఈ థర్డ్ స్టెప్‌లో మాత్రం హాష్ ట్యాగ్ యాడ్ చేసామనుకోండి ఏమవుతది? అవుట్‌పుట్‌లో 1-4 మాత్రమే వస్తాయి. సో, మనం ఏదైనా డౌట్ ఉంది ఇది కరెక్టా? కాదా? అని సస్పెక్ట్ చేసేటప్పుడు కూడా మనము ఈ టెంపరరీగా కోడ్‌ని డిసేబుల్ చేసే ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ థీస్ పైథాన్ కమాండ్ అన్నమాట. సో, నెక్స్ట్ ఏంటి మనం మల్టిపుల్ కామెంట్స్‌ని మల్టీ లైన్ కమెంట్‌ని స్టార్ట్ చేద్దామా? సో, థిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనము దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, నాట్ ఓన్లీ ఫర్ సింప్లిఫికేషన్. సో, మనం ఈ ట్రిపుల్ కోట్స్ మధ్యలో ఏం టెక్స్ట్ రాసినా గూడా అది ఇలాగే రన్ అవుతది అనేదేం కాదు. సో, డెడికేటెడ్‌గా మల్టీ లైన్ కామెంట్ సింటాక్స్ అనేది అదర్ లాంగ్వేజెస్‌లో లాగా కాదు. నార్మల్ కామెంట్ మెకానిజమే ఇక్కడ గూడా వర్క్ అవుతది. యాక్చువల్‌గా మల్టీ లైన్ కామెంట్ ఏంటి అంటే, నేను చెప్పున్నాను గదా! ఇలా, ఇలా రాయొచ్చు. వన్ బై వన్ మల్టిపుల్ హాష్ ట్యాగ్స్ అనేది ఒకే చోట పెట్టి రాసినా గూడా అది మల్టిపుల్ కామెంట్స్ అనేది అయిపోతదనమాట ఇన్ థిస్ కేస్. సో, మనం ఏంటి కానీ ఎందుకు రాస్తాము మనం ఈ అప్రోచ్‌ని అంటే, ఈ ట్రిపుల్ కోట్స్‌లో మనం రాయడం వల్ల డాక్యుమెంటేషన్ అనేది ప్రిజర్వ్ చేయబడతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి రైట్ ఇప్పుడేంట్రా ఇది అంటే, ఇది మల్టీ లైన్ కామెంట్ అన్నమాట. సో, ఇది ఏంట్రా అంటే, మల్టీ లైన్ స్ట్రింగ్ లిటరల్‌ని ప్రింట్ చేస్తది. ఇక్కడున్నదే ప్రింట్ చేస్తది. కానీ, ఇందులో ఏం ప్రింట్ చేసినా గూడా అది డాక్యుమెంటేషన్ లాగా, స్టెప్ బై స్టెప్ లాగా అది విజిబుల్ అవుతదన్నమాట. సో, ఇది కొన్ని చోట్ల డాక్ స్ట్రింగ్ లాగా డాగ్ స్ట్రింగ్. కొన్ని చోట్ల డాగ్ స్ట్రింగ్ లాగా కనిపిస్తది. ఇంకొన్ని చోట్ల కామెంట్ లాగానే కనిపిస్తదనమాట. దట్ ఈస్ వేర్ థిస్ మల్టీ లైన్ కామెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ రియల్ కేసెస్ అన్నమాట. సో, అసలు ఏంటి డాగ్ స్ట్రింగ్ అంటే ఏంట్రా అంటే, ఈ డాగ్ స్ట్రింగ్ అనేది డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ అన్నమాట. సో, ఏదైనా మాడ్యూల్‌ని కానీ, ఏదైనా ఫంక్షన్‌ని కానీ, ఏదైనా కోడ్‌ని, ఏదైనా క్లాస్‌ని, మెథడ్‌ని మనం డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేసే ఈ టెక్స్టే ఈ మల్టీ లైన్ కామెంట్ లోపలున్న ట్రిపుల్ కోట్స్ లోపలున్న టెక్స్ట్‌ని మనం డాగ్ స్ట్రింగ్ అంటామనమాట. సో, ఎ డాగ్ స్ట్రింగ్ ఈస్ ఎ డాక్యుమెంటేషన్ string used to describe a module, class, function ఆర్ ఏ మెథడ్ అన్నమాట. సో, మనం దేన్ని డిస్క్రైబ్ చేయాలన్నా మనం యూజ్ చేసేదే ఈ డాగ్ స్ట్రింగ్ అన్నట్లు. సో, ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాడ్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాము. ఆ ఫంక్షన్ లోపల మనం ఏదైనా ట్రిపుల్ కోట్స్‌లో మెన్షన్ చేశాము అంటే ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఏ డాగ్ స్ట్రింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాద్దాం. డెఫ్ అనేది ఫంక్షన్ డెఫినిషన్‌కి యూజ్ చేద్దాము. వి విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ లేటర్ అన్నమాట. బట్ మనం ఎలా వర్క్ అవుతుంది ఈ మల్టిపుల్ లైన్ కామెంట్ అనేది చూడ్డానికి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో, మనం ఈ ట్రిపుల్ కోట్స్‌లో ఏం రాద్దాము? యాడ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? అది ఏం రిటర్న్ చేస్తది? ఇట్ విల్ రిటర్న్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో, మనం ఏ, బి వాల్యూస్‌ని మనం పారామీటర్స్‌గా తీసుకున్నాం కాబట్టి, ఇది రిటర్న్ చేసేది గూడా ఏం రిటర్న్ చేస్తదంటే, ఈ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూని మనం రిటర్న్ చేస్తదనమాట. దాన్ని మనం ఎలా రాస్తాము? రిటర్న్ ఏ ప్లస్ బి అని రాస్తామనమాట. వాట్ ఇఫ్ వి రన్ థిస్? ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. ఇక్కడ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అనేది రన్ అవ్వలేదు. ఎందుకు రన్ అవ్వలేదు అంటే, మనం దాన్ని ఫంక్షన్ కాలింగ్ అనేది చేయలేదన్నమాట. సో, అప్పుడేమవుతది? ఇప్పుడు ఒకవేళ మనం దాన్ని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము? ప్రింట్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డాక్ స్ట్రింగ్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటి? యాడ్ డాట్ అండర్‌స్కోర్ డాక్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుతది? ఈ ఫంక్షన్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామో దాని డిస్క్రిప్షన్ అనేది ప్రింట్ చేస్తదన్నమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో డాక్ మనం యూజ్ చేసాము అంటే, దాంట్లో ఉన్న ఏదైతే డాక్ స్ట్రింగ్‌ని మనం యూజ్ చేసామో దాన్ని రిటర్న్ చేస్తది. సో, ఏంటి అంటే ఈ ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు మనం ఈ కోడ్ ఎందుకు రాస్తున్నాము అని అర్థం చేసుకోవడానికి వెరీ ఇంపార్టెంట్ అండ్ వెల్ ఎఫిషియంట్ వేగా మనం దీన్ని చెప్పుకోవచ్చనమాట. ఆ కోడ్ అర్థం చేసుకోవడానికి, ఆ డాక్యుమెంటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో, ఇప్పటిదాకా కామెంట్స్ అంటే ఏంటి అని చూసాము. డాగ్ స్ట్రింగ్ అంటే ఏంటి అని గూడా చూసాము. ఇప్పుడసలు కామెంట్‌కి, డాగ్ స్ట్రింగ్‌కి ఏంటి మేజర్ డిఫరెన్స్ అనేది చెప్తాను చూడండి. కామెంట్ విల్ స్టార్ట్ విత్ హ్యాష్ ట్యాగ్ అండ్ డాక్యుమెంట్ విల్ ఇండికేట్స్ ట్రిపుల్ కోట్స్ అన్నమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఎవర్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తది కామెంట్స్‌ని. బట్ డాక్యుమెంటేషన్ లాగా స్టోర్ చేసుకుంటది. ఇఫ్ వి యూజ్ డాగ్ స్ట్రింగ్. ఇది వన్ మోర్ డిఫరెన్స్ అన్నమాట. థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్‌ప్లెయిన్స్ కోడ్. ఎక్స్‌ప్లెయిన్స్ కోడ్ అంటే ఏంటి? మన కామెంట్ ఎందుకు రాసాము అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. కానీ ఈ డాక్యుమెంటేషన్ అనేది ఏం చేస్తది? డాక్యుమెంట్స్, ఫంక్షన్స్, క్లాసెస్, మాడ్యూల్స్‌ని రీడ్ చేయడానికి అండ్ దెన్ అందులో ఉన్న డిస్క్రిప్షన్‌ని ప్రింట్ చేయడానికి మనం ఈ ఏంటి డాక్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ కామెంట్స్ అనేవి మెయిన్‌లీ ప్రోగ్రామర్స్ వాళ్ళు, కోడర్స్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. కానీ ఈ డాగ్ స్ట్రింగ్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ ప్రోగ్రామాటికల్లీ. సో, యూజింగ్ ప్రోగ్రామ్సే మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ కామెంట్స్ అండ్ డాగ్ స్ట్రింగ్స్. సో, ఇప్పుడు దాకా కామెంట్స్ ఏంటి? డాగ్ స్ట్రింగ్స్ ఏంటి? అందులో ఏంటి డిఫరెన్సెస్ అనేది మొత్తం చూసున్నాంగా. ఇప్పుడసలు కమెంట్ అనేది గుడ్ కమెంటా? బ్యాడ్ కమెంటా? ఎలా ఉంటే గుడ్ కమెంట్, ఎలా ఉంటే బ్యాడ్ కమెంట్ అనేది గూడా చూద్దాం. సో, గుడ్ కమెంట్ ఏంటి? బ్యాడ్ కమెంట్ ఏంటి అంటే, మంచి కామెంట్ అని ఎప్పుడు అంటాము అంటే, ఆ కమెంట్‌కి ఏదైనా వాల్యూ అనేది అసోసియేట్ అయ్యుంది. అది మీనింగ్‌ఫుల్‌గా ఉంది అన్నప్పుడు, మనం దాన్ని గుడ్ కామెంట్ అంటాము. అదే దాని మీనింగ్ అనేది మనకు అర్థం కాలేదు, లేదా రీడర్స్‌కి అర్థం కాలేదు దాని మీనింగ్ అంటే, దాన్ని ఏమంటాంరా అంటే, బ్యాడ్ కామెంట్ అంటాము. సో, విచ్ డస్ నాట్ యాడ్ మచ్ వాల్యూ అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ x ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇద్దాం అనుకుంటా ఉన్నాను. సో, ఇక్కడ మనం కామెంట్ ఏమిస్తాను? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 20లో అసైనింగ్ మనం ఇక్కడ చేసేది అదే గదా! 20 అనే వాల్యూని x అనే వేరియబుల్‌కి ఇస్తున్నాం.
ఇది కమెంటే. కానీ ఇక్కడున్న 20ని ఎక్స్‌కి అసైన్ చేస్తున్నామనే దాంట్లో ఏం మీనింగ్ ఉంది? ఏం మీనింగ్ లేదు. కానీ వాట్ ఇఫ్ వి రైట్ లైక్ థిస్? మ్యాథ్స్ లాగిన్ అటెంప్ట్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. ఇది కామెంట్‌లో ఇన్ ద కామెంట్ అన్నమాట. సో, ఇప్పుడు మనము మ్యాథ్స్ అటెంప్ట్స్ అని వేరియబుల్ ఇచ్చాము అనుకోండి. ఏమవుతది? దీనికొక మీనింగ్ ఒస్తదనమాట. ఎందుకు దీనికి మీనింగ్ ఒస్తది అంటే, అసలు మ్యాథ్స్ అటెంప్ట్స్ అంటే ఏంటి? మాక్సిమం లాగిన్ అటెంప్ట్స్ ఏదైనా ఇన్ని కంటే ఎక్కువ సార్లు, ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైనా లాగిన్ అయ్యారు అంటే, దాన్ని మనం ఇండికేట్ చేయడానికి ఈ మాక్సిమం లాగిన్ అటెంప్ట్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఈ కామెంట్‌కి మీనింగ్ ఉంది. బట్ ఈ కామెంట్‌కి అసలు మీనింగే లేదు. సో, ఏంటి అంటే, ఎ గుడ్ కామెంట్ ఒక మంచి కామెంట్ అనేది మంచిగా అసలు అది ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఎప్పుడు యూజ్ చేయాలి? అసలది అవసరమా? కాదా? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసేదాన్ని గుడ్ కామెంట్ అంటామనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామెంట్స్. మిస్టేక్స్ మనం అసలు ఏం చేస్తాము ఇందులో కామన్‌గా అంటే, మిస్టేక్స్ వి కామన్‌లీ డూ. ఎందుకు నేనిది చెప్పాలనుకుంటా ఉన్నాను అంటే, మా స్టూడెంట్సే చాలా మంది ఈ మిస్టేక్స్‌ని చేశారనమాట. సో, దట్స్ వై ఐ థాట్ టు డిస్క్రైబ్ అబౌట్ దీస్ అన్నమాట. ఏంటి అసలు మనం మొత్తం రాసేస్తాము. కానీ ముందు కామెంట్ యాడ్ చేయడం మర్చిపోతాం. ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ ఒస్తది. తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం ముందు కామెంట్ యాడ్ చేయలేదు. అది ఒక టైప్ ఆఫ్ కామన్ మిస్టేకా. తర్వాత ఏంటి అంటే ఒక స్ట్రింగ్ లోపల పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనే ఫంక్షన్ ఉంది. దీని లోపల హ్యాష్ ట్యాగ్ యాడ్ చేసేసి థింగ్స్ అనేది ప్రింట్ చేసేసి ఇది ప్రింట్ చెయ్యదులే. ఇది కామెంట్‌లే అనుకుంటాం. కానీ మనము ప్రింట్ లోపల ఏం పెట్టినా ప్రింట్ అవుతది గదా! సో, ఈ హ్యాష్ ట్యాగ్ అనేది వితిన్ ద ప్రింట్ స్టేట్‌మెంట్ రాగూడదు. దీని బయట రావాలి. ప్రింట్ స్టేట్‌మెంట్ ముందు రావాలి. అప్పుడు మాత్రమే ఇది కామెంట్‌గా ఇంటర్ప్రిటర్ అనేది డిస్‌ప్లే చేస్తదనమాట. అండ్ దెన్ అది కనిపించకుండా అవుట్‌పుట్‌లో మనకుంటదనమాట. సో, మనం కమెంట్ వల్ల మన అవుట్‌పుట్ అనేది ఎఫెక్ట్ అవుతది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కమెంట్‌లో ప్రింట్ పైథాన్ అని రాద్దామా? తర్వాత ఇందులోనే ఈ పైథాన్‌లోనే ఏం రాద్దాము? ఏదో ఒకటి రాద్దాము. ఓకేనా? సో, ఇందులో ఏంట్రా అంటే మనం అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది? వైజీకే అనొస్తుంది. ఇదేమన్నా మన అవుట్‌పుట్‌ని పైనున్న ప్రింట్ స్టేట్‌మెంట్ ఏదైనా మనం కామెంట్ పెట్టడం వల్ల మన అవుట్‌పుట్ ఏమైనా చేంజ్ అయిందా? సో, థిస్ ఈస్ హౌ ద కామెంట్ వోంట్ చేంజ్ ద అవుట్‌పుట్ వి విల్ గెట్ అన్నమాట. సో, దీనికి ఇంకొకటేంటి మీకు టిప్ అన్నమాట. ఈ కామెంట్‌ని మనం హ్యాష్ ట్యాగ్‌ని మనము కీబోర్డ్ యూజ్ చేసి గూడా ప్రింట్ చేయొచ్చు. ఒకేసారి కంట్రోల్ అండ్ బ్యాక్ స్లాష్ మనం నొక్కాము అంటే హ్యాష్ ట్యాగ్ ఒస్తది. టిప్ అండ్ షార్ట్‌కట్ ఫర్ కామెంటింగ్ ఈజ్ కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్లాష్. ఇది మనం యూజ్ చేస్తే ఏంట్రా అంటే ఒకేసారి మనకు హ్యాష్ ట్యాగ్ వచ్చేస్తదనమాట. అండ్ దెన్ వి కెన్ కామెంట్ 1 ఆర్ మోర్ థింగ్స్ అట్ ఎ టైమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ లోపల 2 పెట్టున్నాను ఇక్కడనే. @ పెట్టున్నాను. సో, ఇవన్నీ మనము 4 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. మనం అన్నీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్లాష్ నొక్కాము అంటే అన్నిటికి ఒకేసారి కామెంట్ వచ్చింది. ఒకసారి దీన్ని ట్రై చేసి అది వర్క్ అవుతుందా లేదా మీకు అనేసి నాకు చెప్పండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామెంట్స్.
దిస్ ఈస్ ద ఎవ్రీథింగ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ కమెంట్స్ అన్నమాట. నేను మీకు ప్రాక్టీస్‌కి కొన్ని క్వెషన్స్ ఇస్తాను అసైన్‌మెంట్ లాగా. ప్లీజ్ సాల్వ్ దెమ్. ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే ఎనీ 3 కామెంట్స్, ఎనీ 3 కామెంట్స్‌ని ప్రింట్ చేయండి. మీ గురించి మీరు ప్రింట్ చేయండి. ఒకసారి చూద్దాం. తర్వాత సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏంటి అంటే 5 కామెంట్స్‌తో ఏదైనా ప్రోగ్రామ్ రాయండి. థర్డ్ క్వెషన్ ఏంటి అంటే యూజ్ ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ కామెంటింగ్. కామెంట్ ఔట్ వన్ ప్రింట్ స్టేట్మెంట్. ఫోర్త్ క్వెషన్ ఏంటి అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రింట్ చేయండి. యూజింగ్ కామెంట్స్ అన్నమాట. ఫిఫ్త్ క్వెషన్ ఏంట్రా అంటే కాలిక్యులేటర్ ప్రోగ్రామ్ యూజ్ చేయండి. అండ్ దెన్ ఇన్ దట్ యాడ్ కామెంట్స్. ఆల్ ద ఆపరేషన్స్. అందులో మనం ఏమేమైతే ఆపరేషన్స్ యూజ్ చేస్తామో, ఆ ఆపరేషన్స్ అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కామెంట్స్‌ని యూజ్ చేయండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అసైన్‌మెంట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. కమెంట్ మీరు యాడ్ చేసేటప్పుడు మీనింగ్‌ఫుల్ కమెంట్ అనేది యాడ్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఈవెన్ ఇఫ్ యూ షేర్ దిస్ గూగుల్ కొలాబ్ టు సమ్ అదర్ పర్సన్స్ అన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియబుల్స్ అన్నమాట. సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో వేరియబుల్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి వేరియబుల్ అంటే, వేరియబుల్స్‌ని మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి? అండ్ దెన్ వేరియబుల్స్‌ని మనం ఎలా నేమింగ్ చేసుకోవాలి? ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి? మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అనేది మొత్తం వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై బై చాత్రోమ్. థాంక్ యూ.